హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. వీడియోలు ఈ మధ్య పెట్టలేదండి, కొద్దిగా పనిపడి. ఈ పెళ్ళి సీజన్ కదండి, ఊరికి గట్ట వెళ్ళవచ్చు వచ్చి చాలా బిజీ అయిపోయాం. దానివల్ల పెట్టలేదండి, ఏమనుకోకండి. ఈ కానించి రెగ్యులర్గా మీకు వీడియోలు పెడతానే ఉంటాం. సరే అండి, ఈరోజు వచ్చి మనకి పెసర పునుకులు కర్రీ అండి. మన పెసర పునుకులు ఉంటాయి కదండి, మనకి బయట దొరికితే ఇంటికాడ కూడా రెడీ చేసుకోవచ్చండి. కాకపోతే మేము బయట నుంచి తీసుకొచ్చామండి. ఈరోజు పెసర పునుకులు కర్రీ చేస్తున్నాం, చూడండి. ఇదిగోండి, ఇవేమో పెసర పునుకులు అండి. ఒక 4 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు 4 అండి. ఒక 4 పచ్చిమిర్చి, చింతపండు అండి. కావాల్సినవి ఉప్పు, కారం అవి వేసేటప్పుడు చూపిస్తాయండి. ఇంకేవి వచ్చినాయి ఏమండి? ఓకే అండి, స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ పోసుకుందామండి. ఒక 5 స్పూన్లు ఆయిల్ పోసామండి. ఆయిల్ వేడవుతుందండి. ఓకే అండి, ఆయిల్ వేడయింది. ముందుగా మనం ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 కలిపి వేసుకుందామండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పెద్దగా మనం ఏ వచ్చేది కూడా ఏముండదు, కానీ చాలా బాగుంటుందండి. కూర వచ్చి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సింపుల్గా చేసుకోవచ్చు మటన్ మనం. ఉల్లిపాయలు ఎగుతున్నాయి కదండి, దానికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి మూత పెట్టుకుందామండి. ఉల్లిపాయలు మగ్గే వరకు కొద్దిగా మూత పెట్టుకుంటే త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు. చూద్దామండి ఒకసారి ఉల్లిపాయలు వేగినాయో చూద్దాం. వేగినాయండి ఉల్లిపాయలు. కొద్దిగా వేగిదాకా ఉందామండి. బాగా వేపుకున్నాం, పచ్చివాసన పోయేలాగా. సరే, కొద్దిగా పసుపు వేసుకుందామండి. సరే అండి, ఉల్లిపాయ అయితే బాగా వేగింది. ఇప్పుడు మనం అందులో కారం వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు కారం వేసుకున్నామండి. బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇది చాలా సింపుల్గా అయిపోద్దండి మనకి కూర అయితే. ఇది ఇంకా వేరే స్టైల్లో కూడా చేసుకోవచ్చండి, మసాలా కర్రీ కింద కూడా చేసుకోవచ్చు. మేము సింపుల్గా చేస్తున్నామండి రోజు వచ్చి. నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా పెడతామండి. గ్రేవీ కర్రీ లాగా వస్తుందండి. మసాలా పునుకులు గ్రేవీ కర్రీ అని పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది అది కూడా. కొద్దిగా ధనియాలు కూడా వేసామండి, ఒక 1/2 టీ స్పూను.
ఇప్పుడు వచ్చి వాటర్ పోసుకుందామండి, సరిపడా వాటర్ వేసుకుందాం. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోద్ది. మీకు ఒక 10 నిమిషాల్లోనే కర్రీ రెడీ అవుతుందండి. మీకు ఇందులో వేరే వేరే మసాలాలు గట్ట అయితే ఏమీ లేవండి, చూస్తున్నారు కదా. చూడండి వాటర్ పోసామండి. వాటర్ ఎక్కువ ఉందని అనుకోకండి. మనం ఇప్పుడు ఆ వాటర్ మరిగిన తర్వాత మనం పెసర పునుగులు వేస్తాం కదండి, మొత్తం వాటర్ అంతా పునుగులు పీల్చేస్తాయండి. మీకు లాస్ట్లో చూద్దరు కానండి ఎలా ఉంటుందో కర్రీ. ఇప్పుడు మన వాటర్ ఎక్కువ పోసారు, ఎంత వాటర్ పోసారు అని అనుకోకండి. నీళ్ళు ఎక్కువైనా పోసుకోవాలండి. నీళ్ళు ఎక్కువ పోసుకుంటే ఏమవుతుంది అంటే మన పునుగులు ఉంటాయి కదండి, మన పెసర పునుగులు మొత్తం వాటర్ని అంతా పీలుస్తాయి. మీరు వాటర్ తక్కువగానే పోసారనుకోండి, పునుకులు మాత్రం వాటర్ పేర్చో టేస్ట్గా కూడా ఉండవండి. అవి మీరు నీళ్ళు ఎక్కువ పోసుకోవాలా. తర్వాత చింతపండు పులుపు కూడా ఎక్కువ పోయాలా. అది కొద్దిసేపు మరిగేటప్పటికి మొత్తం అంతా వాటర్ అంతా పునుకులు పీల్చుకుంటాయండి. ఏమండి చూడండి, కొంచెం మరిగిన తర్వాత చూద్దామండి నెక్స్ట్ ఏం చేయాలో. ఇక చూడండి వాటర్ బాగా మసులుతుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పునుకులు ఉన్నాయి కదండి, పెసర పునుకులు, అవి మొత్తం అందులో వేసుకోవాలండి. చూడండి, మనం నీళ్ళు ఎక్కువ పోసామనుకుంటాం కదండి, ఇప్పుడు మన పునుకులు వేసాం కాబట్టి ఆటోమేటిక్గా మొత్తం వాటర్ అంతా పీల్చేసుకుంటాయి. చూడండి ఎలా ఉందో. ఒకసారి మూత పెట్టుకుందామండి. నేను చూసారా, మన ఇందాక వాటర్ ఎక్కువ పోసాం కదండి, వాటర్ పోసింది మొత్తం పీల్చుకున్నాయండి. ఇప్పుడు మనం పులుసు రెడీ చేసుకుందామండి. ఇది ఎగురుగా పెట్టుకోకూడదండి. పునుగులు, పెసర పునుగులు పులుసు కిందనే ఉండాలా. ఇప్పుడు మనం చింతపండు చూడండి, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని మనం పిసుక్కుని పెట్టుకున్నామండి. అందులో పోసుకుందామండి. చూడండి, మన చింతపండు పులుపు పోసుకున్నాం కదండి, ఒక 5 నిమిషాల పాటు మనం అలా మెదుపుకుని పెట్టుకుంటే సరిపోద్దండి. ఎక్కువగా తిప్పామనుకోండి పునుగులు మొత్తం ఇరిగిపోతాయండి, ముక్కల కింద అయిపోతాయి. కాబట్టి మనం కొంచెం అలా మెదుపుకుని ఆ చింతపండు వాటర్లో ఉంచుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోద్దండి. ఇగురు మాత్రం పెట్టుకోకండి. ఇగురు పెట్టుకుంటే మొత్తం మనం రైస్లో కలుపుకుంటే మాత్రం ఏముండదండి, మన పులుసులాగే ఉండాలి అంతే. కాబట్టి మనం చింతపండు పులుపు వేసుకున్నాం కాబట్టి ఇలాగ ఉండేటప్పుడు దించుకుందామండి. ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. చూద్దామండి ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి పులుసు మొత్తం పీల్చేసుకుందండి మనకి. చూసారండి, పెసర పునుకు మనం ముందు వేసినప్పుడు ఎంత చిన్నగా ఉందో ఇప్పుడు ఎంత పెద్దగా అయిందో. మొత్తం పులుసు మొత్తం పీల్చుకుంటుందండి అది. ఓకే అండి, రెడీ అయిందండి కర్రీ మొత్తం. ఆ పులుసు ఆ మాత్రం పులుసు ఉండాలండి మనకి. ఇప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పులుసు కూడా పీల్చేసుకుంటాయండి మొత్తం. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడం అండి. ఫైనల్ రెడీ అయిపోయింది మన కర్రీ. చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు చాలా బాగుందని మాకు కామెంట్ చేస్తారు. చూడండి వేడివేడి రైస్లో వేసుకుంటే మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి.
చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో చూసారా, పులుసు పీల్చుకుని చాలా బాగుంటుందండి ఇది.